హాయ్ గైస్, ఈ వీడియోలో మనం నాంపల్లి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి నుమాయిష్. Jan 1st నుంచి February 15th వరకు ఉంటుంది. మెట్రో దిగగానే మీకు ఈ స్టాల్స్ అన్ని కనిపిస్తాయి. ఇవి 100 నుంచి 150 రేంజ్ వరకే ఉంటాయి. 200 అలా చెప్తారు కానీ మీరు బార్గెన్ చేయొచ్చు. ఇక్కడైతే ఆల్మోస్ట్ 1000+ స్టాల్సే ఉంటాయి. ఏదంటే అది దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ ఏది తీసుకున్నా 50 రూపీసే అంట. దాంట్లో 3 సెట్స్ వచ్చిన 50 రూపీసే, సింగిల్ పీస్ అయినా 50 రూపీసే. ఇది ఎగ్జాక్ట్ దీని కింద ఉంది. ఒకవేళ మీరు దూరం నుంచి వస్తే మెట్రోలోనే రండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 10:30 PM వరకు. బట్ మీరు కొంచెం ముందు వచ్చినా ప్రాబ్లం లేదు. ఒక 3:30-3కి వచ్చినా కూడా స్టాల్స్ అనేవి ఓపెన్గానే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ కొన్ని 100 రూపీస్లో ఉన్నాయి, కొన్ని 120లో ఉన్నాయి. ఇందాక 50 రూపీస్ స్టాల్ చూపించాను కదా, జస్ట్ దాని పక్కనే టికెట్ కౌంటర్కి ఆపోజిట్ ఈ స్టాల్ ఉంది. కానీ ఈ ఆంటీ అయితే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పినట్టు అనిపించింది. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బాస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు బాగా యూస్ అవుతాయి ఇవి. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో నేను ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి స్టాల్స్ అనేవి చూపిస్తాను, క్లియర్గా ఉంటుంది. 3 డబల్ బెడ్ షీట్స్ విత్ 6 పిల్లోస్ 1200 అంట. ఇంకా లోపల కూడా మీకు చాలా వెరైటీస్ కనిపిస్తాయి. బెడ్ షీట్స్, సోఫా కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, టీవీ కవర్స్, ఓవెన్ కవర్స్ అన్నీ ఉంటాయి. ఈసారి కలెక్షన్ మాత్రం చాలా మటుకు షార్ట్ కుర్తీసే ఉన్నాయి. ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్లో ఉన్నాయి. 1000 రూపీస్కి 3 షార్ట్ కుర్తీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి చికెన్ కారీ కుర్తీస్. మీరు కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు ఇలా ట్రౌజర్స్ కనిపిస్తాయి. ఇవి కాటన్ ట్రౌజర్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 250 రూపీస్, 350 రూపీస్ అలా చెప్పారనమాట. ఒకవేళ మీరు బల్క్లో తీసుకుంటే బార్గెన్ చేయండి. 3-4 పీసెస్కి కూడా వాళ్ళు ప్రైస్ అనేవి తగ్గిస్తారు. ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 1200 రూపీస్, 1500 అలా చెప్పారు. మీరు తీసుకునేటప్పుడు ఒకసారి క్వాలిటీ చూడండి. ఈ చున్నీస్ అయితే నాకు క్వాలిటీ అస్సలు మంచిగా అనిపించలేవు. 350, 250 అలా చెప్పారు కానీ క్వాలిటీ నాకు అంత అనిపించలేదు. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి బై 1 get 1 లేదంటే 1500కి 2 కాటన్ మెటీరియల్స్ అలా ఉన్నాయి. మీకు ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ క్లాత్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఆ మెటీరియల్ స్టైల్ కానివ్వండి, చాలా కనిపిస్తాయి. ఈ షార్ట్ కుర్తీస్ వచ్చేసి మళ్ళీ 999కి 3 ఇస్తాము అని చెప్పారు. సైజెస్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. తీసుకునేటప్పుడు కొంచెం సైజ్ చూసి తీసుకోండి. ఇవన్నీ కాటన్ కుర్తీస్ అనమాట. 650లో, 850లో, 1250లో ఆ రేంజ్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పార్టీ వేర్వి కావాలన్నా కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టారు, చూసి తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి 1000 రూపీస్కే ఈ సెట్. షార్ట్ కుర్తీస్ వెరైటీస్ అయితే చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చినాయి. జీన్స్ మీదకి మంచిగా ఉంటాయి వేసుకుంటే. టికెట్ కౌంటర్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు మోస్ట్లీ ఇలా క్లాత్ షాప్సే కనిపిస్తాయి అన్నమాట. మీ దగ్గర బార్గెన్ స్కిల్స్ ఉండాలి కానీ నిజంగా ప్రైజెస్ తక్కువ ఇస్తారు. అలా అని చెప్పి సింగిల్ పీస్ అలా తీసుకుంటే తగ్గించరు. మినిమం 3 అన్న 4 అన్న తీసుకుంటే ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గిస్తారనమాట, ఒక 50-100 రూపీస్ అలా. నైట్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, కానీ క్లాత్ మరీ అంత థిక్గా లేదనమాట, కొంచెం పల్చగా ఉంది. ఇక్కడ ఏ లాంగ్ ఫ్రాక్ అయినా 999 సింగిల్ పీస్ అనమాట. క్లాత్ మెటీరియల్ బాగుంది. కొన్ని ఏమో జార్జెట్ మెటీరియల్లో ఉన్నాయి, ఇంకొన్నేమో మల్ కాటన్లో ఉన్నాయి, కొన్ని ఓన్లీ ప్యూర్ కాటన్లో ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్లో అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ చికెన్ కారీ కుర్తీస్ ఉంటాయంటే వాటి డిజైన్స్ చాలా బాగుంటాయి. మంచి చూస్ చేసుకొని తీసుకోండి. కాటన్వి నైట్ ప్యాంట్స్ అయితే 249 రూపీస్, జీన్సెస్ అయితే 600 రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లో వచ్చేసి ఏ టీషర్ట్ అయినా 500. క్లాత్ బాగుంది. ఇంకోటి చాలా వెరైటీస్లో ఉన్నాయి. ఇవన్నీ నైట్ సూట్స్ అండ్ నైట్ ట్రాక్స్, నైట్ వేర్కి సంబంధించినవి 350లో అలా ఉన్నాయి. ఇదేమో లాంగ్ స్కర్ట్ అనమాట. క్వాలిటీ నిజంగా బాగుంది. 500 రూపీస్. కలెక్షన్ బాగుందని మేము షాప్ లోపలికి వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేయడానికి. ఏ టాప్ అయినా 350 రూపీస్ అంట. ఇక్కడ నైట్ ప్యాంట్స్, వెస్ట్రన్ టాప్స్, మిడ్డీస్, ఇండో వెస్ట్రన్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. కలెక్షన్ అయితే నిజంగా బాగుంది. కొన్ని టాప్స్ క్వాలిటీ బాగాలేదు, తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. కొన్ని డ్యామేజ్ పీసెస్ కూడా ఉంటాయి. ఇలా మీకు డిస్ప్లేలో పెట్టినప్పుడు కొంచెం ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని 1 or 2 చెక్ చేసి తీసుకోండి. అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి 350 రూపీస్ అనమాట. ఇవి నైట్ ప్యాంట్స్, క్వాలిటీ బాగుంది, జార్జెట్ మెటీరియల్. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ లాంగ్ ఫ్రాక్స్.
ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అంటారా, బాగున్నాయి. కానీ నాకెందుకో లాస్ట్ ఇయర్ కలెక్షన్ లానే అనిపించింది. డిఫరెంట్‌గా, వెరైటీగా, అరే ఈ ఇయర్ ఈ మోడల్ వచ్చింది అన్నట్టు లేకుండా ర్యాండమ్ స్టఫ్‌గా అనిపించింది. దిల్సుఖ్ నగర్‌లో కూడా మనకి ఇలాంటివి దొరుకుతాయి. అందుకే నేను హ్యాండ్ బ్యాగ్స్ అంత పర్టిక్యులర్‌గా చూయించలేదు. వీళ్ళ దగ్గర కూడా కుర్తీ కలెక్షన్ బాగుండే, ఇంకా నైట్ వేర్ కలెక్షన్ కూడా బాగుండే. అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కాటన్ మెటీరియల్ 250 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇవి నైట్ సూట్స్ అనమాట, 650లో అలా ఉన్నాయి. నైటీస్, ఇంకా నైటీస్ వచ్చేసి పైనుంచి కోట్స్ వస్తున్నాయి కదా, అవి 350 అలా ఉన్నాయి. నా మంచి సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో 3:30కి 3కి అలా వెళ్ళి మంచి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కూర్చొని వాళ్ళని కలెక్షన్ చూపించమంటే బాగా చూపిస్తారు. అండ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు, ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఎగ్జిబిషన్ కన్నా మన దిల్సుఖ్ నగర్ కోటి ఇక్కడే తక్కువ దొరుకుతాయి. కంపేర్ చేసి తీసుకోండి. ఈ స్టాల్ పేరు వచ్చేసి ఎస్ఎస్ గార్మెంట్స్. దీంట్లో ఏ టాప్ అయినా 350 రూపీస్, ఏది తీసుకున్నా 350 రూపీస్ అనమాట. వెస్ట్రన్ టాప్స్, కొరియన్ టాప్స్ అవే ఉన్నాయి. చాలా వైడ్ వెరైటీ ఉంది. టీషర్ట్స్ కూడా క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. వీళ్ళ దగ్గర జీన్స్ కలెక్షన్ కూడా బాగుంది. వైడ్ లెంత్ జీన్స్, పెన్సిల్ కట్ జీన్స్, బూట్ కట్ జీన్స్ అలా ఉన్నాయి. అసలు నీట్గా ఒక బ్యాక్ ప్యాక్ తెచ్చుకొని దాంట్లో అన్నీ కొనుక్కున్నవి వేసుకోండి షోల్డర్కి. మీకు ట్రావెలింగ్ చేసేటప్పుడు అంత బర్డెన్ అనిపించదు. లేదంటే అన్నీ చేతిలో పట్టుకొని తిరగాలంటే అబ్బా చాలా హెవీ అయిపోతుంది. అండ్ మనకు నడిచేటప్పుడే చిరాకేస్తుంది. ఇవన్నీ పెట్టుకొని నడవాలంటే ఇంకా చాలా కష్టమవుతుంది. ఈ షాప్లో మాత్రం డ్రీమ్ క్యాచర్స్, క్లచర్స్, చిన్న హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న టాయ్స్, ఇవన్నీ 100, 50, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ క్లచెస్ వచ్చేసి 250 రూపీస్, 350 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ గిఫ్టింగ్ పర్పస్కి మాత్రం మంచి కలెక్షనే ఉంది. బ్యాగ్స్ పైన మంచి వర్క్ వచ్చి స్టోన్స్తోని, కుందన్స్తోని అలా ఉన్నాయన్నమాట. యాంటీ టార్నిష్ జ్యువెలరీ 100 రూపీస్ అన్నారు, కానీ నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ కలర్ గిన పోతే అదో తలకాయ నొప్పి అని చెప్పేసి నేను ఆ జ్యువెలరీ తీసుకోలేదు. కిచెన్స్ అయితే నిజంగా క్యూట్ ఉండే. గేట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ లేన్కి వచ్చాము కదా, ఆల్మోస్ట్ ఆ లేన్ ఎండింగ్కి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా క్రాకరీ ఉంటుంది. ఈ గేట్ తర్వాత గేట్ నెంబర్ 3 నుంచి కూడా మీరు రావచ్చు. మీలో ఎంతమంది క్రాకరీ సెట్స్ కొనుక్కోకపోయినా ఇలా చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది? నాకైతే చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొంటాం కూడా, మరీ అంత హై బడ్జెట్లో ఉంటే అసలు కొనను. కానీ ఇవి చూడ్డానికి ఎంత ఎస్థెటిక్గా, నీట్గా, అరే ఎంత బాగున్నాయో, ఇంట్లో ఉంటే బాగుండి ఇలా అనిపిస్తుంది. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా కష్టం. ఈ గ్లాస్ ప్రైజెస్ వచ్చేసి 185, 130, 100 రూపీస్ అలా ఉన్నాయి. అంటే మీరు చూస్ చేసుకున్న డిజైన్ని బట్టి. చిన్న కప్స్ అయితే 40 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెద్ద మగ్స్ కావాలి అనుకుంటే 150, 250 అలా ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్ వచ్చేసి 350 రూపీస్ అని చెప్పాడు. మేబీ బార్గెన్ చేస్తుంటే తగ్గిస్తారేమో, కానీ నాకు కొనే థాట్ లేదు. కానీ చూస్తారు కదా, బాగుంది కదా అని వీడియో తీశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో కన్నా నాకు ఇక్కడే ఈ క్రాకరీ అండ్ ఈ సెరామిక్ మగ్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువ అనిపించాయి. కంపేరింగ్ టు ఆగ్రోమెక్ ఇక్కడ క్వాలిటీ అంత బాగాలేదు, కానీ ప్రైజెస్ అయితే ఈ క్వాలిటీ తగ్గట్టే ఉన్నాయి. ఆగ్రోమెక్లో ఏంటంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది. అండ్ ఒక్క ప్లేట్ వచ్చేసి మనకి 385 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మగ్స్ కూడా చూడ్డానికి చాలా హెవీగా చాలా బాగుండే. ప్రైస్ వచ్చేసి ఇవేమో 350 రూపీస్, ఇందాక వచ్చిందేమో 400 రూపీస్. అండ్ డైనింగ్ టేబుల్ మీదకి కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ ఆన్లైన్లో కన్నా ఇక్కడే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి సోప్ పెట్టుకోవడానికి 600 రూపీస్ సెట్ అనమాట. సింగిల్ పీస్ కూడా అడిగితే ఇస్తారు. అండ్ ఇవన్నీ చిన్న జార్స్ వచ్చేసి 150 రూపీస్ ఈచ్. ఈ షాప్ వచ్చేసి గేట్ నెంబర్ 3 నుంచి కార్నర్లో ఉంటుంది క్రాకరీ షాప్. ఇక్కడ ప్రతి ఇయర్ ఈ అంకుల్ పెడతారనమాట. చూడ్డానికి ఇవన్నీ సెరామిక్ కోటింగ్ అండ్ మంచి ప్రింట్స్ వచ్చి ఉంటాయి. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. అంత పతలాగా లైట్ వెయిట్ అలా ఏముండవు. పట్టుకుంటే కూడా నిజంగా బరువుగా ఉంటాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఇబ్బందే. బై మిస్టేక్ చేతి నుంచి జారిన 400, 500 పెట్టి కొని
వేస్ట్ అయిపోతుంది కదా, స్టీల్ లాగా కాదు కదా మెయింటైన్ చేయడం. కానీ దీని లుక్ దీనికే, స్టీల్ లుక్ స్టీల్కే. ఈ జార్స్ వచ్చేసి 500, 800, 1200లో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ డీప్ బౌల్స్. ఒక్క బౌల్ 650 అలా చెప్పారు. నాకైతే ప్రైస్ ఇవి ఎక్కువ అనిపించినాయి, కానీ చూడడానికి మంచిగా ఉన్నాయి అండ్ హెవీగా కూడా ఉన్నాయి పట్టుకుంటే. ఈ చిన్న చిన్న బాస్కెట్స్లో పెట్టినవి 100 రూపీస్, 80 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇది నేను తీసుకున్నాను క్యూట్గా ఉందని. ఇవి కూడా 100 రూపీసే. ఈ బౌల్స్ వచ్చేసి 600 రూపీస్. అండ్ ఈ ప్లేట్స్, ఈచ్ ప్లేట్ 350, 300 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఈ సింగిల్ మగ్స్ 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇవి సెట్స్ గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటాయి. కిచెన్ కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, మీరు ఒకవేళ రెన్యూ చేసుకోవాలన్న థాట్స్ ఉంటే ఎగ్జిబిషన్కి వచ్చి మంచి ఎక్స్ప్లోర్ చేసి కొంచెం బార్గెన్ చేసి తీసుకోండి. కలెక్షన్ అయితే నిజంగా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ సేమ్ కానీ ప్యాటర్న్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈచ్ టాప్ 500 రూపీస్. అవేమో షార్ట్ టాప్స్, లాంగ్ వేమో 800 రూపీస్. కానీ క్వాలిటీ బాగుంది, ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 1200 రూపీస్, 1800 రూపీస్, 1500 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. బార్గెన్ చేయొచ్చు. బ్యాగ్స్ కలెక్షన్ నాకు మరీ అంతగా అనిపించలేదు. అరే ఈ ఇయర్ ఈ మోడల్ వచ్చింది అన్నట్టు ఏం లేవు, అన్ని ర్యాండమ్ స్టఫే. మీలో ఎంతమంది ఇలా వేస్తుంటే చూస్తూ ఉంటారు? నేనైతే ప్రతిసారి వెళ్ళి ఆ స్టాల్ దగ్గర నించొని చూస్తాను. ఇదొకటి. అండ్ ఇంకోటి ఇలా మురుకులు చేసేది చిన్న ప్లాస్టిక్ది ఉంటుంది కదా, అది కూడా చూస్తాను. అండ్ ఈ కట్టర్ కూడా అసలు నించొని అలా చూస్తుంటే భలే ఉంటుంది. వీళ్ళకి వస్తుంది, కానీ ఇదే మనం ఇంట్లో ట్రై చేసి అస్సలు రాదు. అలా ప్రెస్ చేయాలంటే నిజంగా మనం బలం పెట్టి అనాలి. నార్మల్గా దానికన్నా నైఫ్ యూజ్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మేము తీసుకున్నాము, కానీ బలంగా వత్తాలన్నమాట. ఈ అంకుల్ మన ముందు ఇంత ఈజీగా చేస్తాడా? ఇదే మనం ఇంట్లో ట్రై చేస్తే అలా రావు, మధ్యలో పిండి అతుక్కుపోతుంది. ఒక్కదాంతో ఇన్ని వెరైటీస్ చేశాడు అసలు. వీళ్ళ అప్సెల్లింగ్ స్కిల్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. చూస్తుంటే అరే ఇంత ఈజీనా, మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు, మనం కూడా కొంటే బాగుండు అనుకుంటాము. మేబీ ఆ ట్రిక్ వాళ్ళు చేసే విధానంలో ఉంటుందా, లేదా ఆ పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందా, అది అర్థం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా కొనుక్కొని ట్రై చేసి ఇంట్లో పర్ఫెక్ట్గా వచ్చుంటే కామెంట్ చేయండి మీరు ఏ ఐటెం చేశారో. ఈ స్టాల్లో అయితే ప్లాస్టిక్ స్పూన్స్, కట్లరీ, క్రాకరీ, కిచెన్కి సంబంధించిన స్టీల్ థింగ్స్ అలా ఉంటాయన్నమాట. ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే దాంట్లో అసెంబుల్ అయి ఉంటాయి. చూడ్డానికి లైక్ బాగుంటుంది, అరే ఇలా ఉంటాయి మోడల్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అని. క్వాలిటీ వచ్చేసి మరీ అంత హెవీ స్టాండర్డ్ మెటీరియల్ కాదు, నార్మల్ మెటీరియలే. బట్ మేబీ రీజనబుల్ ప్రైసెస్లో ఉండడం వల్ల కొనాలనిపిస్తుంది. అలా అన్నీ చీప్ క్వాలిటీ ఉండవు, కొన్ని కొన్ని భలే ఉంటాయి, బాగుంటాయి. సో మీరు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. అంటే ప్రైస్ రేంజ్ 20 రూపీస్ అటు ఇటు ఉన్నా కూడా, ఒకవేళ 30 రూపీస్ 20 రూపీస్ మీరు ఎక్స్ట్రా పెట్టినా కూడా క్వాలిటీ అనేది మీకు మంచిగా వస్తుంది. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లోనే వెళ్ళండి, ఎందుకంటే మీకు చాలా టైం ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. జనాలు తక్కువ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ క్రౌడెడ్ టైంలో వెళ్తే అసలు ఆ గోలలో సరిగ్గా చూపించే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చూపించాలి అని చెప్పి. ప్రైజెస్ వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి, ఈ ప్రైస్ ఎక్కడుందో ఏంటో అన్న కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ప్రోడక్ట్ పైన రేట్ అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బ్లాక్ కలర్ స్కెచ్తో. ఆ రేట్ చూసి మీరు తీసుకోవచ్చు. ఒక సైడ్ అన్ని ఫుడ్ స్టాల్స్, ఒక సైడ్ అన్ని క్లోదింగ్ స్టాల్స్, ఒక సైడ్ అన్ని డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఇంకా నట్స్, డేట్స్ ఆ స్టాల్స్ అలా కేటగరైజ్డ్ అయి ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నమాట. లైక్ డైరెక్ట్గా మనం వాల్కి పెట్టుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు. ఈ స్టీల్ ఐటమ్ క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంది, మరి అలా చీప్ క్వాలిటీలో లేదు, తీసుకోవచ్చు, బాగుంది. చూసారా కొంచెం చిన్న స్పేస్లోనే వాళ్ళు ఎంత మంచిగా అరేంజ్ చేసుకున్నారో, లైన్ బై లైన్, రో బై రో, ఐటమ్ టు ఐటమ్ వైజ్. అరే కస్టమర్కి ఇలా ఈజీగా అర్థమైపోవాలి అన్నట్టు ప్రైజెస్ కూడా అలానే మెన్షన్ చేశారు, అసెండింగ్ టు డిసెండింగ్. స్టార్టింగ్లో వీళ్ళు మనకు ఒక బాస్కెట్ ఇస్తారు, ఆ బాస్కెట్లో అన్నీ వేసుకొని లాస్ట్కి బిల్ చేయడమే. లాస్ట్ వరకు కట్ అవుతుంది, ఏం వేస్టేజ్ కూడా కావదు. ఇది టమాటో చిన్న పీసెస్ అడిగారు కదా మేడం, మీరు చూపిస్తున్నా. Q47 ఇచ్చారా?
వీటి ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అండ్ ఈ చిన్న చిన్న కడాయిస్ 220 రూపీస్ 110 రూపీస్ అలా ఉన్నాయి. ప్లేట్స్ అండ్ గిన్నెలు సైజుని బట్టి ప్రైస్ ఉంది. అసలు ప్లాస్టిక్కి సంబంధించిన బాక్సెస్ అయితే ఎన్ని వెరైటీస్లో ఉన్నాయంటే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నవన్నీ ఐరన్ కడాయిస్ అంట. వీటి ప్రైస్ 800 500 ఆ రేంజ్లో ఉంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. మేము 3:30 అలా లోపలికి వెళ్ళాము. వచ్చేసరికి 8:10 8:15 అలా అయింది. అండ్ ఎండింగ్లో వచ్చేసరికి ఇక్కడ పావని కలెక్షన్స్ అని మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది కదా, తను కూడా ఒక స్టాల్ పెట్టింది. మంచిగా డిస్ప్లే చేశారనమాట బ్లౌజెస్. వీళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్ ఉందో అండ్ సైజ్ని బట్టి మీరు మీ బ్లౌజ్ని చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రీ స్టిచ్డ్ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. ఫుడ్ స్టాల్స్ దగ్గర కార్నర్లో ఉంది వీళ్ళ స్టాల్. ఫుడ్ వెరైటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కావాలంటే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం పెట్టే అమౌంట్కి వాళ్ళు ఇచ్చే టేస్ట్కి అసలు సంబంధమే ఉండదు. నాకైతే చాలా అంటే చాలా యావరేజ్గా అనిపిస్తుంది టేస్ట్ అయితే. ఏదో ఆకలికి మనం తీసుకోవాలి కానీ అంత టేస్ట్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్స్కి మళ్ళీ సపరేట్ టికెట్. జెయింట్ వీల్, కొలంబస్, మ్యాజిక్ షోస్ కూడా ఉంటాయి. అండ్ స్టంట్ బైక్ రైడింగ్ అనేసి ఒకటి ఉంటుంది. అదైతే అస్సలు మిస్ కాకండి, చూడండి. మేము లేట్ అయిపోయిందని అది స్కిప్ చేసి వచ్చేసాము. ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయంట, కానీ అది మాకు తెలీదు ఎటు సైడ్ ఉందో. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. మీకు టికెట్స్కి క్యూ ఉంటే అది స్కిప్ చేయడానికి డిజిటల్ టికెట్స్ కూడా స్టార్ట్ చేశారు. మీరు స్కాన్ చేసి ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్లో అయితే డ్రై ఫ్రూట్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి. బట్ మీరు అథెంటిక్ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ షాప్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ కన్నా ఆ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినంత సేపు భలే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వెరైటీస్ మనం ఒకటేసారి చూస్తాం కదా. ఆన్లైన్లో కానీ లేకపోతే వేరే షాపింగ్ మాల్స్లో షాప్ చేసిన ఎక్స్పీరియన్స్ కన్నా ఇలా అన్ని స్టాల్స్ ఒక దగ్గరే ఉండి ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇలా ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది. ఇది నా సెకండ్ లాంగ్ వీడియో అనమాట. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లాంగ్ వీడియో. నచ్చితే ఒకసారి చూడండి. డైనింగ్ టేబుల్స్కి మాత్రం క్రాకరీ సెట్ వచ్చేసి మంచి రేంజ్లో ఉన్నాయి. ప్రైజెస్ కూడా 3500 7000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే నా పేజ్లో వేరే వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.